భోజనం అంటే సార్ ఎంత విచిత్రమైనదో తెలుసా? అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? నిజమే కదా సార్ నేను అనేది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు సార్. భోజనానికి కాబట్టిన డబ్బు సంపాదించేందుకు పరిగెత్తాలి. మరి కష్టపడితేనే కదా సార్ డబ్బులు వచ్చేది. అది మామూలు విషయమే కదా సార్. తిన్న భోజనం అరిగేందుకు కూడా పరిగెత్తాల్సిందే కదా సార్. మరి తిన్న భోజనం అరగాలన్నా హెల్త్ రీత్యా వాకింగ్ మంచిదే కదా సార్ ఆరోగ్యానికి. ఏంటో సార్, ప్రతిదానికి పరిగెత్తడమే అయిపోయింది సార్ జీవితం అంటే. మరి తప్పదు కదా సార్. ఎన్ని ఇబ్బందులు చూడండి సార్. పొద్దున్న లేయాలి, అంతా రెడీ కావాలి, ఆఫీస్కి రావాలి, బాస్ చెప్పేటి వినాలి, చెప్పినట్టు చెయ్యాలి. ఎన్ని ఇబ్బందులు సార్. మరి నిజమే కదా సార్, ఆఫీస్కి వచ్చి మనం వర్క్ చేస్తేనే కదా నెలకు మనకు శాలరీ వచ్చేది. ఏంటో సార్ ఈ జీవితము రొటీన్ అయిపోయింది సార్. రోజు ప్రతిదానికి డబ్బు కావాల్సిందే. డబ్బు లేనిది ఏ పని కాదు. అది సంపాదించేందుకు పరిగెత్తాలి, మరి ఖర్చు పెట్టేందుకు పరిగెత్తాలి. ఒక చేత్తో సంపాదించేది, ఒక చేత్తో ఖర్చు పెట్టేది అన్నట్లుంది సార్. ఇదే కదా సార్ జీవిత సత్యము. ఎవరైనా పాటించాల్సిందే, తప్పదు సార్.